కావలి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. కావలి మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ. మున్సిపల్ కమిషనర్, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ, ఇతర స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించనున్న కావ్యకృష్ణారెడ్డి. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ పట్టణాభివృద్ధికి అందరూ పునరంకితం కావాలని కావ్యకృష్ణారెడ్డి పిలుపు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం మున్సిపల్ సిబ్బంది, ప్రజలకు మిఠాయిల పంపిణీ. అందరికీ భారతదేశ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జెండా నీడన 80 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రోజున స్వతంత్ర దిన ఫలాలు అనుభవిస్తున్న మన అందరం భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశ కీర్తి పతాకాన్ని, భారతదేశం యొక్క ఈ స్వతంత్రం కోసం ఎన్నో కోట్ల మంది త్యాగఫలం ఈ స్వతంత్రం. ఈరోజు మనం జరుపుకునేది ఒక పండుగ, కానీ ఈ పండుగ వెనక ఒక రక్త తర్పణం ఉంది. కోటాను కోట్ల మంది రక్తాన్ని చిందిస్తే బ్రిటిషు సంఖ్యల నుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఈరోజు మనం పీల్చే గాలి, తినే తిండి, నడిచే నడక అంతా కూడా ఆ త్యాగదనుల ఫలం. అటువంటి ఫలాలను పొంది ఈరోజు స్వేచ్ఛగా భారతదేశం ప్రపంచ దేశాలలో కీర్తించబడే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు నడుచుకుంటున్నామంటే ఆ త్యాగదనులను మన అందరం కూడా స్మరించుకోవటమే. ఆగస్టు 15 నాడున అందరం కూడా అందంగా అలంకరించుకుని రావటం కాదు దీని వెనకున్నటువంటి భావన. ఆ మాతృమూర్తులు ఎంతమంది అయితే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారో వారందరినీ స్మరించుకుంటూ వారి యొక్క త్యాగ ఫలం, ఆనాడు వాళ్ళలో స్వార్థం లేని ఫలితమే ఈరోజు మనందరం కూడా అనుభవించేటువంటి ఫలాలు. ఆ రోజు భావి భారత పౌరులు భవిష్యత్తులో ఇండియాలో నివసించేటువంటి ప్రతి పౌరుడు తలెత్తుకోవాలని వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి యోధులుగా మిగిలి ప్రాణాలు అర్పించి మనకు స్వతంత్రాన్ని తెచ్చారు. అటువంటి స్వతంత్ర ఫలాలను మనం ఈరోజు అనుభవిస్తున్నాం. అందుకే మనందరి జీవితాల్లో ఒకే ఒక లక్ష్యం ఉండాలి. ఫస్ట్ నేషన్ గురించి ఆలోచించాలి, మన గురించి లాస్ట్లో ఆలోచించాలి. ఆ దేశం అనేది ఉంటేనే ఆ దేశంలోనే మనం జీవించగలం. ఈరోజు ప్రపంచంలో వారు జరుగుతుంటే, ఎక్కడో వారు జరుగుతుంటేనే మన జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అవుతుంది. ఎక్కడో ఒక వారు జరిగితే, మనకు సంబంధం లేని దేశాలలో వారు జరిగితే, ఈరోజు గ్లోబలైజేషన్ వల్ల ఆ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక చిన్న ప్రాంతాల్లో వారు జరిగిన కారణాల వల్ల ఈరోజు మన ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది, ప్రపంచం అంతా తల్లాడుతుంది. కానీ ఈరోజు కూడా భారతదేశం ఇంత పటిష్టంగా నిలబడిందంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థ. అందుకనే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులను మనం ప్రేమించాలి. మనకి జన్మభూమిని మనం ఏ జన్మభూమి మీద అయితే మనం జీవిస్తున్నామో ఆ భూమి మీద మనం మమకారం పెంచుకోవాలి. మనం జీవితంలో మన తల్లిదండ్రుల ఎడలు ఎంత కృతజ్ఞత ఉన్నామో మనం జీవించే ప్రాంతం ఎడలు కూడా కృతజ్ఞతగా ఉంటూ ఆ సమాజాన్ని బాగు చేసుకునే దాంట్లో మనందరం కూడా మమేకం కావాల్సిన అవసరం ఉంది. మన ఇల్లు ఒక్కటే చక్కదిద్దుకుంటే కాదు, మన సమాజాన్ని కూడా చక్కదిద్దుకున్నప్పుడే సమాజం బాగుంటేనే వ్యవస్థ బాగుంటుంది, వ్యవస్థ బాగున్నప్పుడే ప్రజలందరూ కూడా బాగుంటారు. కాబట్టి అందరం కూడా సంఘటితంగా మన కావలిని అభివృద్ధి చేసుకునే దాంట్లో ప్రతి ఒక్కరం కూడా నాంది పలకాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన తల్లిదండ్రుల్ని, మన బిడ్డల్ని ఒక క్రమశిక్షణతో పెంచాలి, దేశం మీద ప్రేమతో పెంచాలి. డబ్బు కోసం కాదు, దేశం యొక్క ఔన్నత్యాన్ని పెంచే విధంగా మన బిడ్డల్ని పెంచాలి. జీవితంలో డబ్బు ఉన్నవాడు చనిపోతే 3వ రోజుకి ప్రజలకు గుర్తుండదు. ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన గాంధీ మహాత్ముడు మొదలుకొని, సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదలుకొని, తిలక్ మొదలుకొని, పింగళ వెంకయ్య వరకు ఈ రోజు కూడా మనం స్మరించుకుంటున్నామంటే ఆ కీర్తిధనుల యొక్క ఫలమే ఈరోజు మనకు దక్కింది.
కాబట్టి డబ్బు కంటే కీర్తి గొప్పది, డబ్బు కంటే సమాజం గొప్పది, డబ్బు కంటే కూడా విలువలు గొప్పవి. ఆ విలువలు మన బిడ్డలకు అందరికీ నేర్పి భవిష్యత్తు సమాజానికి మనందరం కూడా మార్గదర్శకులుగా ఉండి కావాలని అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ మన కావాలని ప్రేమిద్దాం, మన దేశాన్ని ప్రేమిద్దాం, ఆ తర్వాతే మన స్వార్థాన్ని ప్రేమిద్దాం. ప్రతి ఒక్కరం కూడా స్వార్థం ఉంటుంది, ఎదగాలని తపన ఉంటుంది, డబ్బు సంపాదించాలని కోరుకుంటుంది. వీటన్నిటికంటే కూడా విలువలు చాలా గొప్ప. ఆ విలువలు పెంచిన నాడే ఈరోజు మనం చాలామంది చెప్తుంటాం, చదువు అన్నిటికంటే చాలా గొప్పది, జ్ఞానం అంటూ పొందితే ఆ జ్ఞానం వల్ల ఎంతైనా కూడా కీర్తి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన పిల్లలందరూ కూడా విలువలతో కూడిన సమాజంలో బ్రతికే విధంగా మన అందరం కూడా ఒక విధానంలో నడద్దామని ఈ సందర్భంగా 80వ స్వతంత్ర దినోత్సవం నాడు మిమ్మల్ని అందరూ కూడా పిలుపునిస్తూ, ఈ కావలి మనది, ఈ ప్రాంతం మనది, మన ప్రాంతం మీద ప్రేమను పెంచుకుందాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో అందరం కూడా సమిధులు అవుదామని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ అందరికీ కూడా మరొక్కసారి 80వ స్వతంత్ర దినోత్సవాలను తెలియజేస్తూ మన అందరం కూడా గర్వొచ్చే విధంగా మూవెన్నెల జెండా కింద మన అందరం తలదాచుకుంటున్నాం. ఈరోజు భారతీయ సైనికుల యొక్క కష్టఫలం, ఎండ లేదు, వాన లేదు, మంచు లేదు, మంచు టెండర్లో కూడా ఈరోజు దేశాన్ని పహారా కాసి ఇక్కడ స్వేచ్ఛగా మనం జీవించగలిగేటట్టు చేస్తున్న ఆ సైనికులందరికీ మనం సెల్యూట్ చేస్తూ స్వతంత్ర ఫలాలను అనుభవిస్తున్న మరొక్కసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.